హాయ్ అండి, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు లక్ష్మీరెడ్డి ఛానల్. ఈరోజు మీ ముందుకు ఒక మంచి వీడియోతో వచ్చానండి. మన సబ్స్క్రైబర్స్ కిచిడి అనేది పిల్లలకు పెట్టచ్చా, పెడితే కనుక ఈ వీడియో చేసి పెట్టరా అని అడిగారు. వాళ్ళ కోసం వీడియో అండి. నేను చేస్తున్న వీడియో 6 months బేబీ నుంచి పెట్టచ్చు. కిచిడి అనేది పిల్లలకి చాలా మంచిది. సో లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. హాఫ్ కప్ రైస్ వీడియోలో చూసారు కదండి. హాఫ్ కప్ రైస్ విత్ మెజర్మెంట్స్తో చెప్తున్నాను. నేను ఇందులో వెల్లుల్లి తీసుకున్నాను. వెల్లుల్లి అనేది చాలా మంచిది, పిల్లలకి స్ట్రెంగ్త్ అనేది బాగా ఇస్తుంది. ఈ వెల్లుల్లి తీసుకున్న తర్వాత క్యారెట్, ఒక క్యారెట్ సరిపోతుందండి పిల్లలకి. సో క్యారెట్ వాష్ చేసి పీల్ చేసి పక్కన పెట్టండి. నెక్స్ట్ మూంగ్ దాల్, హాఫ్ కప్ మూంగ్ దాల్ అంటే పెసరపప్పు తీసుకొని, పెసరపప్పు ఒంటికి చలవ అంటారు కదండి, అందుకని పిల్లలకి ఇది యూజ్ చేస్తున్నాను కిచిడీలోని. సో నెక్స్ట్ క్యారెట్ అనేది మనం వాష్ చేసి పక్కన పెట్టాం కదండి. పీసెస్ అనేది కట్ చేసుకోండి. చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుంటే తొందరగా ఈజీగా బాయిల్ అవుతుంది మనకి. ఇది నేను క్యారెట్ అనేది కుక్కర్లో వేస్తున్నానండి. మీరు కుక్కర్లో అయినా వేయచ్చు, ఇదే కొలతల పరంగా, ఆర్ఎల్స్ మామూలుగా విడిగా తీసుకొని బాయిల్ చేయొచ్చు. తొందరగా అవ్వాలని చెప్పి నేనైతే కుక్కర్ అనేది యూజ్ చేస్తున్నాను. ఇక్కడ మనం ఇప్పుడు ఇవన్నీ తీసుకొని కుక్కర్లోనే వేసేయడమేనండి. ఇదిగోండి, రైస్, మూంగ్ దాల్, క్యారెట్ వేసి హాఫ్ కప్ అనేది మనం ఇక్కడ యూజ్ చేస్తాం కాబట్టి హాఫ్ కప్కి 1 cup వాటర్ అనేది యాడ్ చేయాలి. అయితే పిల్లలకి కాబట్టి మెత్తగా ఉండడం కోసం నేను ఇంకో 1 cup అనేది వాటర్ అనేది ఇందులో యాడ్ చేసుకున్నానండి. కొలతల పరంగా అయితే హాఫ్ కప్కి 1 cup యాడ్ చేస్తే సరిపోతుంది. ఇందులో నెక్స్ట్ ఏంటంటే సాల్ట్, కొద్దిగా పిల్లలకి టేస్ట్ కోసం పెప్పర్ పౌడరు, పసుపు అనేది వేయచ్చు ఇందులోని. నేను ఏంటంటే అప్పుడే పిల్లలకి వద్దు అని చెప్పి నేనైతే ఇందులో సాల్ట్ అనేది వేయలేదండి. జస్ట్ ఈ టర్మరిక్ పౌడర్ అనేది యాంటీబయాటిక్ యూజ్ అవుతుందని చెప్పి వేసాను. కుక్కర్ కదా, సో 1 విజిల్ మాత్రమే వేయించానండి. మీరు అవసరమైతే 2 విజిల్స్ అన్నా వేయించుకోవచ్చు మెత్తగా అవ్వడం కోసం. ఆరల్స్ 1 విజిల్తో అయితే సరిపోతుంది. ఈ స్టీమ్ అనేది అంతా అయిపోయిన తర్వాత మనం కుక్కర్ అనేది ఓపెన్ చేసి ఇది చూడండి, చూస్తే మనకి మొత్తం అంతా రెడీ అయిపోయినట్టే. ఇంకా పిల్లలకి అనేది అందులోని పప్పు గుత్తి ఉంటుంది కదండి ఇంట్లోని, అందులోని ఫుల్గా దంచేసేసి అలాగే చక్కగా పిల్లలకి పెట్టచ్చండి. నెయ్యి వేసి పిల్లలకి పెడితే చాలా మంచిది. ఇదిగోండి స్మాష్ చేసి పెట్టాడమే. కానీ ఈ మధ్య ఈ జనరేషన్లో కొద్దిగా మిక్సీలు వచ్చాయి కదండి. సో మిక్సీ వాడి ఇంకా అంటే 6 months బేబీ కాబట్టి సెర్లాక్లా ఉండాలి అని చెప్పేసి దీన్ని నేను మిక్సీ చేసి ఇలా ఉందండి. మన కిచిడి అనేది రెడీ. సో ఈ కిచిడి అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత పిల్లలకి సర్వ్ చేసుకోవచ్చు. ఆర్ఎస్ స్మాష్ చేసి అయినా పెట్టండి. ఈ కిచిడిలోనే నెయ్యి వేసి పెట్టండి ఒకవేళ టేస్ట్ కోసం. ఈ కిచిడి మీకు నచ్చినట్లయితే కనుక లైక్, షేర్, సబ్స్క్రైబ్.